విజయవాడ రామవరప్పాడులో మద్యం ఏరులై పారుతోంది. గుండాట స్థావరాల వద్ద మద్యం విక్రయానికి స్పెషల్ స్టాల్ పెట్టి అక్కడే తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఒక్కో మద్యం బాటిల్పై 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. పవన్, లోకేష్ ఫోటోలతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. వీటిని 12వ తేదీన ఎంపీ చిన్ని బోండా ఉమా ప్రారంభించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ రామవరప్పాడులో మద్యం ఏరులై పారుతోంది. గుండాట స్థావరాల వద్ద మద్యం విక్రయానికి స్పెషల్ స్టాల్ పెట్టి అక్కడే తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఒక్కో మద్యం బాటిల్పై 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. పవన్, లోకేష్ ఫోటోలతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. వీటిని 12వ తేదీన ఎంపీ చిన్ని బోండా ఉమా ప్రారంభించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.